అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. పుట్టపర్తి సాక్షిగా ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూనే, మరోవైపు అభివృద్ధి గురించి మంచి గురించి మాట్లాడుకుంటూనే మళ్ళీ లోకేష్ గారు వైసీపీకి కౌంటర్లు ఇస్తూ ముందుకెళ్లారు. వైసీపీ వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అయితే మాది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పనంటూ మాట్లాడుతున్నారు. మరి లోకేష్ గారి వ్యాఖ్యలపై ఈ సందర్భంలో మాట్లాడడం గురించి మీరేమంటారు? లోకేష్ గారు చెప్పింది అక్షర సత్యం కదా. ఎక్కడ మనం దాన్ని తప్పు అనటానికి ఎక్కడ ఉంటుంది అవకాశం? ఎందుకంటే ఇంకా స్మూత్గా చెప్పారు లోకేష్ గారు. ఎందుకంటే వాళ్ళది గొడ్డల పార్టీ. అది ఎలాగో వాళ్ళ పార్టీ గుర్తు ఫ్యాన్ని తీసేసి గొడ్డలు గుర్తు పెట్టుకోవాల్సిన పార్టీ అది. అలాంటి పార్టీ గురించి చాలా స్మూత్గా చెప్పినట్టు అనిపిస్తుంది. ఇంకా స్ట్రాంగ్గా చెప్పు ఉండాలి. ఎందుకంటే పార్టీ ఆలోచించే విధానం అది. వైసీపీ వాళ్ళు నాయకుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే విధానం అట్లా ఉంటుంది. ఈ రోజున ఫైటర్ జెట్ కానివ్వండి, ఏఎంసీఏ కంపెనీస్ తీసుకురావటానికి కానివ్వండి, రాజ్నాథ్ గారు రావటం, నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, లోకేష్ గారు వెళ్ళటం, దాని మూలాన 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, 15,800 కోట్లతో ఈ రోజున ఆ ప్రాజెక్ట్ రెడీ అవటం కానివ్వండి. ఎప్పుడైనా ఊహించామా ఇలాంటిది? అనంతపురం జిల్లాలో ఇలాంటివి వస్తాయి, ఇలాంటి అభివృద్ధి ఉంటుందని ఎవరు కూడా అనంతపురం ప్రజలు గుర్తించి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఊహకు కూడా అందల. ఎందుకంటే ఫ్యాక్షన్ అక్కడ. ఫ్యాక్షన్ అనేది ప్రబల, అంటే వాళ్ళకి నెత్తురుకూడు లాంటిదే. వాళ్ళ పాపం తినేవాళ్ళు. ఎందుకంటే ఒక నాయకుడి దగ్గర ఉండటం, వాళ్ళ దగ్గర 100 మంది 200 మంది ఇప్పుడు చూస్తుంటాం. కొన్ని సినిమాల్లో మనం చూస్తే మనకు తెలుస్తుంది, కానీ మనకైతే అందరికీ కళ్ళకు కట్టినట్టు అయితే కనపడదు. కాబట్టి కొన్ని సినిమాల్లో చూసాం కూడా అట్లాంటివి, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది అనేది. అలాంటిది ఎప్పుడైతే టీడీపీ వచ్చిందో ఫ్యాక్షన్ అనేది రూపుమాపుతా వచ్చింది. అనంతపురం జిల్లాలో చదువుకునేదానికి అవకాశాలు కల్పించడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ముందుకు తీసుకొచ్చడం, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగాల్లో వాళ్ళు ఎక్కువ అనంతపురం జిల్లా నుంచి కూడా వెళ్ళి వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఇలా బెంగళూరు కానివ్వండి, హైదరాబాదు ఇట్లా వెళ్ళి ఉద్యోగ అవకాశాలు తరహాలో పరిశ్రమలు వేరేనా, అంటే వేరు డిపార్ట్మెంట్లకి సెగ్మెంట్కి సంబంధించి అయినా సరే ఇలాగే శంకుస్థాపనలు అయితే మా హయాంలో కూడా మేము బోలెడు చేసామని చెప్పిన వైసీపీ నేతలు అంటున్నారు. అంటే అది పలకల వరకు. ఎందుకంటే ఎక్కడ రోడ్ల మీద చూసినా ఆ పలకలు అయితే ఉంటాయి, కానీ కంప్లీట్ అవ్వాలి కదా. అంతే, పలకలే, రాతి పలకలు కట్టేసేసుకొని ఏముంది దాని ఖర్చు? ఒక 5,000 పెడితే ఒక మేస్త్రి సిమెంట్ తీసుకొచ్చి 2 బస్తాలు తీసుకొచ్చి ఒక పలక మీద రాయి కొట్టించి నాటేసిపోతాడు, అంతే కదా. దానికి వెళ్ళి ఈయన ఒక రిబ్బన్కి ఒక దారం కట్టి, దారానికి ఒక క్లాత్ కట్టి ఓపెన్ చేసి కొబ్బరికాయ కొట్టిపోతాడు. ఆ కొబ్బరికాయ పట్టుకోవటానికి కూడా మనిషి ఉంటాడు చేతిలో, రాయి పెట్టి కొట్టడానికి కూడా నడువు వంగదు. అలాంటి వ్యక్తి సీఎంగా చేసిన అభివృద్ధి పనులు ఏమున్నాయి చెప్పండి? ఈ రోజున అంత సస్యశ్యామలుగా మనకు కనపడుతుంది అనంతపురం జిల్లా. అంటే వాటర్ సోర్సెస్ అంతవరకు వెళ్ళగలిగాయి. వాటర్ అక్కడ అంత పుష్కలంగా వాటర్ ఉంటే పంటలు కూడా పచ్చదనం కనపడుతుంది. అది రాయలసీమ జిల్లాలేనా అనిపిస్తుంది ఆశ్చర్యంగా. ఎందుకంటే మెట్ట ప్రాంతం, ఏదో వర్షాధార పంట తప్ప, ఏదో రాగులు, సజ్జలు, ఇట్లాంటి జొన్నలు, ఇట్లాంటి అరకలు ఇట్లాంటివి వేసుకొని అవే వాళ్ళ భోజనంగా ఉండేది. అలాంటిది ఈ రోజున అక్కడ పండ్ల తోటలు కానివ్వండి, ఇలా అన్ని రకాల పంటలు పండించుకోగలుగుతున్నారు అని అంటే మేడం, ఒకసారి మన హిస్టరీ గురించి మాట్లాడుకుంటే రాయలవారు సీమ, రత్నాల సీమ అని చెప్పని అంత వైభవాన్ని సంతరించుకున్న ఆ ప్రదేశం ఎందుకు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వరకు చీకట్లో మగ్గిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఫ్యాక్షన్ గొడవలు కొన్ని ఎక్కువ భాగం ఒక టైంలో కాంగ్రెస్ కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు, రాజారెడ్డి టైం, ఇలాంటి టైంలో అంతా కూడా ఏంటంటే ఫ్యాక్షన్ విపరీతంగా. ఎందుకంటే వీళ్ళకి రాజకీయ అవకాశాల కోసం, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఒకళ్ళొకళ్ళు చంపుకోవటం, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాకూడదు అంటే వాళ్ళు చదవకూడదు, చదువుకుంటే వాళ్ళు బయట వెళ్ళిపోతారు, వాళ్ళకి నాగరికత తెలుస్తుంది, వాళ్ళు ఇలాంటి గొడవలకు వెళ్ళరు. ఇవన్నీ ఎందుకు, మనం ఎవరి కోసమో మనం ఎందుకు చనిపోవటం అనే ఒక ఇది ఉంటుంది కదా. చదువుకున్న వాళ్ళకి ఆ ఉత్తేజం ఉంటుంది. మనం దేశం కోసం ఏం చేస్తున్నాం, మన రాష్ట్రం కోసం ఏం చేస్తున్నాం, మన కుటుంబం కోసం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ డెవలప్మెంట్ కనపడకూడదని ఆ రోజున ఉన్న నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ రాజశేఖర్ రెడ్డి కానివ్వండి, రాజారెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ పీరియడ్ కానివ్వండి, తర్వాత అవన్నీ కూడా వాళ్ళు పెంచి పోషించారు. అది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ గారు అక్కడ ఫ్యాక్షన్ అనేది ఉండకూడదని నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఫ్యాక్షన్ రాజకీయాలను ఫుల్గా పక్కన పెట్టేశారు. దాని తర్వాత డెవలప్మెంట్ దశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లే టైంలో ఎక్కువ భాగం అనంతపూర్ అనేది మెట్ట ప్రాంతానికి కూడా అక్కడ సస్యశ్యామం చెయ్యాలి,
అక్కడ ప్రజల్లో ఒక పచ్చదనం అనేది కనపడాలి. ఈ రోజున చూడండి కోనసీమ లాగా అనిపిస్తుంది. కోనసీమ ఎంత పచ్చదనం ఉందో అంత పచ్చదనం అనంతపూర్లో కనపడుతుందంటే ఆ వండర్ అసలు అలాంటిది ఎవరికి కూడా ఊహకు అందని ప్లేస్గా తయారైందంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి. అది ఆ ఫలితం ఈ రోజున మనం కియా చూసాం. కొన్ని వేల మంది దాని మూలాన ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అసలు అది మీరు చూస్తే ఆ హైవే మీద ఆ రోడ్డు మీద వెళ్తుంటే మొత్తం నిర్మానుష్యంగా ఉండేది ఒక టైంలో, అసలు జన సంచారం ఉండేది కాదు. అలాంటిది అక్కడ కొన్ని వేల మంది అది ఒక పట్టణం లాగా తయారైపోయింది. ఆ ఇది ఎలా వచ్చింది అని అంటే కొత్తగా క్రియేట్ అయిన కార్ల కంపెనీ కావచ్చు, ఆ కార్ల కంపెనీని తీసుకురావడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కానివ్వండి, ఆ కారు కంపెనీని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు. అది వచ్చిన దాన్ని తరిమేయడానికి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంత బెదిరించాడు. సో వాళ్ళు దానికి భయపడి దానిలో కావాల్సిన స్పేర్ పార్ట్లకి చెన్నైకి వెళ్ళిపోయింది కదా ఒక కంపెనీ, దానికి అనుబంధం సంబంధించిన కంపెనీ చెన్నైకి తీసుకెళ్లారు. దానికి కారణం ఏంటి? అది కూడా ఇక్కడే ఉండుంటే వాళ్ళకి ఎందుకంటే అందుబాటులో ఉండుంటుంది. ఇంకా ఏదో పక్క రాష్ట్రానికి వెళ్లకుండా అందుబాటులో ఉండుంటే ఇంకొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉండేది. ప్రైస్ కూడా కస్టమర్కి ఇంకా తక్కువ వచ్చేది, రీజనబుల్గా ఉండేది. ఇప్పుడు అక్కడ తయారు చేయాలి, ఇక్కడ తీసుకురావాలి అంటే భయపడ్డారు. వీళ్ళని తరిమేసేదానికి కంపెనీలు చూసారు. మనం అమర్రాజాన్ని తరిమేసేయటం చూసాం. ఎన్ని కంపెనీలు చాలా వరకు మనం వైజాగ్లో చూసామంటే చాలా లులు మాల్ని రానివ్వకుండా చేశారు. ఎన్ని కంపెనీలు తరిమేశారు వీళ్ళు. అంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే కంపెనీలు మనుగడ కష్టం అనేది ఇండస్ట్రియలిస్ట్లే కానివ్వండి, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ రావడానికి కానివ్వండి అందరూ భయపడ్డారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇలాంటి ఆపర్చునిటీస్ ప్రజలందరికీ కూడా మంచిగా ఉద్యోగ అవకాశాలు. యాక్చువల్లీ ఫస్ట్ దీనిలో లబ్ధి పొందుతుంది ఎవరంటే యూత్ అందరికి కూడా అండి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అవసరం పోయింది. సో సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటున్నారు. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, విలేజ్లో కూర్చొని వాళ్ళ ఊర్లో ఇంటర్నెట్ ఫెసిలిటీసే కానివ్వండి అన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఈరోజు పల్లెలు మళ్ళీ పచ్చదనం. ఇప్పుడు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ అంటే ఈ శుభకార్యం అనేది ఆ ప్రాంత ప్రజలకు మర్చిపోలేదు. ఎందుకంటే కొన్ని వేల కోట్లతో అందులో కూడా DRDO అనుబంధంగా రన్ అవుతుందన్నమాట. మరి ఇటువంటి శుభగడియల్లో బేసిక్గా అశుభాన్ని ఎప్పుడు తలవరు. మరి లోకేష్ గారు అలా తలుచుకోవడము అది కూడా ఈరోజు లోకేష్ గారు ఆయన్నే టార్గెట్ చేసుకుని వైసీపీ సోషల్ మీడియా మొత్తం చెప్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్క తండ్రి PM చెప్పినట్టు క్యాన్వా తగ్గించుకుని వెళ్తుంటే కొడుకు మాత్రం ఇంకా ఖర్చుల్ని పెంచుకుంటూ వెళ్తున్నారని చెప్పని ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. అండి అవగాహన రాహిత్యం ఉన్న వాళ్ళు ఏదైనా వాగుతారన్నట్టు అది పక్కన పెట్టేసేస్తా అండి. ఎప్పుడు కూడా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అంటారు. అది ఖచ్చితంగా లోకేష్ గారికి, ఎందుకంటే ఆయన వర్త్ కనపడుతుంది ఇక్కడ. సో ఆయన నిన్న ధర్మవరం వెళ్ళినప్పుడు కానివ్వండి విశేషంగా ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన, అక్కడ కొన్ని వేల మంది ఆయన్ని చూడటానికి రావటం, ఆయనకి విష్ చేయాలని రావటం, ఇవన్నీ కూడా ఎందుకంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వటం కానివ్వండి, ఫస్ట్ టైం ఆయన అక్కడ విజిట్ చేయటం కానివ్వండి, దాంతో అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ రావటం కానివ్వండి, అవన్నీ చూస్తున్నారు వైసీపీ వాళ్ళు. సో వాళ్ళకి ఫ్యూచర్ లీడరు తయారైపోయాడు. సో దాని మూల టార్గెట్ అంతా ఇప్పుడు లోకేష్ గారిని ఎక్కువ చేయటం. సో గతంలో దీనికన్నా ఎక్కువ టార్గెట్ చేశారు, దాన్నే దాటుకొని వచ్చారు, పర్సనల్గా అటాక్ చేశారు. సో వాటినన్నీ దాటుకొచ్చారు. ఇవన్నీ ఆయనకి లెక్క కాదు, ఇలాంటివి పట్టించుకునే స్థాయిలో కూడా లేరు. ఎందుకంటే వీటి గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. లోకేష్ గారు ఎప్పుడూ కూడా అండి ప్రజలకు ఏం చేద్దాము, అభివృద్ధి పరంగా ముందుకెళ్తే అది ప్రజల్లో ఉంటుంది ఆ గుర్తింపు అనేది. సో వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనుగడ కోసం ఇప్పుడు ఎవరైతే స్థాయి పెరిగిపోతుందో వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది అనుకుంటున్నారు. అది ప్రజలు డిసైడ్ చేసేస్తారు. సో ఖచ్చితంగా దీని గురించి లోకేష్ గారు అసలు నథింగ్ పట్టించుకోరు. దీని గురించి ప్రజలు ఆలోచిస్తుంటారు. థ్యాంక్ యూ. నమస్తే.